ఎల్లో మీడియా విషపు రాతలను పరిశీలిస్తే ఈనాడులో ఎంత దుర్మార్గమైన వార్త అంటే 3.58 లక్షల జీబీల డేటా నాశనం చేసిన వైకా మద్యం ముఠా. ఆ డేటా 375 కోట్ల పేజీలు రికార్డులు డాక్యుమెంట్లకు సమానం. ఓ భారీ కుంభకోణంలో ఈ స్థాయి డేటా విధ్వంసం బహుశా దేశ చరిత్రలో ఇదే ప్రథమం. ఈ డేటా ధ్వంసం చేసినా సరే చివరకు సిట్ అనే సంస్థ సఫలీకృతమయ్యి ఛార్జ్ షీట్ వేయగలిగే స్థాయికి వెళ్లిందని చెప్పి వాళ్ళే రాస్తారు. అయితే ఈ సందర్భంలో ఒక ఆర్టీఐ కార్యకర్త ప్రశాంత్ రెడ్డి అనే న్యాయవాది ఏపీబీసీఎల్ కూడా ఆర్టీఐ కింద సమాచారం అడుగుతాడు. ఇదంతా నిజమేనా? వాళ్ళు క్వశ్చన్లకు ఆన్సర్లు ఇస్తూ ఇలాంటి డేటాను మేము చూడలేదు, అసలు ఇట్లాంటి డేటాను ఎరేజ్ చేసినట్టు గాని ఇవన్నీ కూడా మా రికార్డుల్లో లేవు. ఆర్టీఐ కింద రైట్ టు ఇన్ఫర్మేషన్ మేము తయారు చేసింది కాదు, ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద చెప్పిన జవాబు. వీళ్ళు ఎంత నిస్సిగ్గుగా ఈ వార్తలు రాస్తున్నారో మనం చూస్తున్నాం. దీనికి మేము ఇంతటితో దీన్ని ఆగదలుచుకోలే. దీన్ని రాసిన దానికి క్షమాపణ చెప్పకపోతే, ఆ టీవీ ప్రసారం చేసినందుకు కూడా క్షమాపణ చెప్పకపోతే మేము న్యాయస్థానాలను అలాగే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాను అందరి దగ్గరికి వెళ్లి వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఖచ్చితంగా కోరుతాం.